హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ 360 యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి మనం ఫిజికల్ సైన్స్ మెథడ్కి సంబంధించినటువంటి ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ టీచింగ్ సంబంధించినటువంటి సింపుల్ ట్రిక్స్ అనేవి చూద్దామండి. ఇందులో వచ్చేసి మనకి ఇయర్ ప్లాన్స్ సంబంధించినటువంటి స్టెప్స్ చూసినట్లయితే ఐడెంటిఫికేషన్, అరేంజ్మెంట్, ఎస్టిమేషన్ అండ్ ప్రొవైడింగ్. ప్రొవైడింగ్ అనే స్టెప్స్ అనేవి ఇయర్ ప్లాన్లో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ పీరియడ్స్ చూసుకున్నట్లయితే మనకు ఎస్సీఆర్టీ ప్రకారం చూసుకున్నట్లయితే 125 పీరియడ్స్ వస్తాయండి. అదే ఎన్సీఆర్టీ ప్రకారం చూసినట్లయితే 130 పీరియడ్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ 125 పీరియడ్స్లో ఫిజికల్ సైన్స్కి సంబంధించిన చూసినట్లయితే మనకి 105 పీరియడ్స్ అనేవి మనకి క్లాస్ రూమ్ టీచింగ్కి అనేది ఉండడం జరుగుతుంది. 20 అనేది వచ్చేసి మనకి ల్యాబ్ యాక్టివిటీకి సంబంధించి ఉండడం జరుగుతుందండి. అంటే ల్యాబ్కి సంబంధించింది 20 క్లాసెస్ ఉంటాయి. అదే ఎన్సీఆర్టీ ప్రకారం చూసినట్టయితే ఎన్సీఆర్టీకి వచ్చేసి 100 క్లాసెస్ అనే టీచింగ్ ఉంటుంది. 30 వచ్చేసి మనకు ల్యాబ్ యాక్టివిటీకి ఉండడం జరుగుతుందండి. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ యూనిట్ ప్లాన్ డెఫినేషన్ చూసినట్లయితే ఒక్కొక్క సైంటిస్ట్కు నేమింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అవి చూద్దామండి. ఇక్కడ ఫ్రీ స్టోన్ అంటారు. ఈ ఫ్రీ స్టోన్ వచ్చేసి ఫ్రీ స్టోన్ అని గుర్తుపెట్టుకోండి. సో ఫ్రీ స్టోన్ అంటే లార్జ్ బ్లాక్ అండ్ చంక్గా మనకు గుర్తు రావాలండి. సో లార్జ్ బ్లాక్ అనేది కీవర్డ్గా మనకు అందులో క్వశ్చన్లో మనకు కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ బాసింగ్ అండ్ బాసింగ్ వచ్చేసి మనకి కాంప్రహెన్సివ్ సిరీస్గా గుర్తుపెట్టుకోండి. సో బాసింగ్ వచ్చేసి మనకి కాంప్రహెన్సివ్ సిరీస్ సిసి అని గుర్తుపెట్టుకోండి. సో మనకి బాసింగ్ అంటే ఇద్దరు బాసింగ్ రావడం జరిగింది కాబట్టి ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్సెస్ అనేవి రావడం జరుగుతుంది. సో ఈ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్సెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బీసీ, ఈ రెండింటిని కూడా మనకి సీసీగా తీసుకోండి. సో కాంప్రహెన్సివ్ సిరీస్ని అచీవ్ చేయడానికి మనకి ఈ బాసింగ్ ప్రపోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వైజ్లీ వచ్చేసి తెలివైన వ్యక్తిగా తీసుకోవచ్చండి. వైజ్ అంటే తెలివి కాబట్టి, సో తెలివైన వ్యక్తి ఏం చేస్తారంటే ఆర్గనైజ్డ్ బాడీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్, అంటే ఒక ఇన్ఫర్మేషన్ని ఒక ఆర్గనైజ్ చేస్తాడు. సో ఆర్గనైజ్డ్ బాడీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డిజైన్ ఎఫెక్ట్ అండి. అవుట్కమ్ ఇలా డిజైన్గా ఒక మంచిగా అరేంజ్మెంట్ ఆర్డర్లో మనకి చేయడం జరుగుతుంది. దాన్ని మనకు వైజ్లీగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే హూవర్ వచ్చేసి డెరైవ్డ్ ఇన్స్ట్రక్షనల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్సెస్. ఇక్కడ హోవర్ అంటే మనకు ఎప్పుడు ఓవర్ అయిపోతుందండి. ఇక్కడ మనకు హోవర్ అంటే పూర్తవ్వడం. సో ఎప్పుడు ఓవర్ అయిపోతుంది? ఇన్స్ట్రక్షనల్ ఎక్స్పీరియన్స్ని అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయడంతో మనకు ఓవర్ అయిపోతుంది. ఆ విధంగా గుర్తుంది. ఓవర్ అనగా మనకు ఇన్స్ట్రక్షనల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్ అవ్వడంతో మనకు ఓవర్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మోరిసన్ వచ్చేసి మనకు మోరిసన్ అంటే ఏంటిది? మోరీ యొక్క కొడుకు అని గుర్తుపెట్టుకున్నాం. మోరిసన్ యాక్టివ్గా ఉంటాడు, పార్టిసిపేట్స్ ఇన్ ద ఫిజికల్ యాక్టివిటీస్. సో యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ ద ఇంటెలెక్చువల్లీ అండ్ ఫిజికల్గా ఇంటెలెక్చువల్గా బాగా పార్టిసిపేట్ చేస్తాడండి. అంటే ఈవెంట్స్ లాంటివి ఉంటే మోరిసన్ యొక్క కొడుకు ఏం చేస్తాడు? యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాడు. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి యాక్టివ్ పార్టిసిపెంట్స్నే మనకు మోరిసన్ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ థర్బర్ అండ్ కొల్లాటే వచ్చేసి సబ్జెక్ట్ కంటెంట్ అండ్ ప్రొసీజర్ టీచింగ్ మెథడ్ ప్రొసీజర్ ఆఫ్ ద ప్రజెంటేషన్ అండ్ కంటెంట్కి సంబంధించింది. అంటే మనకు ఉన్నటువంటి లెసన్ ప్లాన్లో ఉన్నటువంటి కంటెంట్ అండ్ ప్రొసీజర్, దాని యొక్క ప్రొసీజర్ని ఈ రెండింటిని డిఫైన్ చేసినటువంటిది ఎవరంటే థర్బర్ అండ్ కొల్లాటే అండి. నెక్స్ట్ వచ్చేసి హెచ్సి మోరిసన్ వచ్చేసి మనకి బుక్ రాయడం జరిగింది. ద ప్రాక్టీసెస్ ఆఫ్ ది టీచింగ్ ఇన్ సెకండరీ స్కూల్స్ అనే బుక్ని రాయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి యూనిట్ ప్లాన్ అన్న మోరిసన్ అన్న ఒకటి ఇవ్వడం జరుగుతుందండి. సో యూనిట్ ప్లాన్ ఫీల్డ్ థియరీ ఆఫ్ లెర్నింగ్ ఆఫ్ గెస్టాల్ట్ ఆర్గనైజేషన్. అంటే మనకు గెస్టాల్ట్ ఆర్గనైజేషన్ అంటే యూనిట్ ప్లాన్కి ఈక్వల్గా మనకు డెఫినేషన్ అయితే రావడం జరుగుతుంది. మోరిసన్ యొక్క బుక్ ఏంటిదండి? ప్రాక్టీసెస్ ఆఫ్ ది టీచింగ్ ఇన్ సెకండరీ స్కూల్స్. అంటే యూనిట్ ప్లాన్కి సంబంధించినటువంటి ఒక బుక్ అయితే రాయడం జరిగింది 1926లో. ఆ బుక్ వచ్చేసి ద ప్రాక్టీసెస్ ఆఫ్ టీచింగ్ ఇన్ సెకండరీ స్కూల్స్. ఎవరు రాశారండి? మోరిసన్ రాయడం జరిగింది. యూనిట్ ప్లాన్ వచ్చేసి ఫీల్డ్ ఆఫ్ థియరీ ఆఫ్ లెర్నింగ్ గెస్టాల్ట్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ వచ్చేసి న్యూ టెక్స్ట్ బుక్స్ అనేవి ఎవరు ప్రపోజ్ చేయడం జరిగిందంటే NCF 2005, SCF 2011, RTE 2009 ముగ్గురు ప్రపోజ్ చేసినటువంటి ద్వారా మనకు న్యూ బుక్స్ అనేవి రావడం జరిగింది. లెసన్
ప్లాన్ వచ్చేసి లెసన్ ప్లాన్ యొక్క డెఫినేషన్స్ అండి. అవి వచ్చేసి మనకి యూనిట్ ప్లాన్ డెఫినేషన్స్ ఇంతమంది చూసినాయి. ఇప్పుడు వచ్చేసి లెసన్ ప్లాన్ డెఫినేషన్స్ చూసినట్టయితే లెస్టర్ బి స్టాండ్స్. లెస్టర్ బి స్టాండ్స్ అనగానే మనకి స్టాండ్స్ అంటే ఏంటి, నిలబడాలంటే సో ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్, ప్లాన్ని కలిగి ఉండాలండి. సో ప్లాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు మనం లెసన్ చెప్తుంటే లెస్టర్ బి స్టాండ్స్ అయి ఉంటాడు. సో ఎందుకు, ప్లాన్ ఆఫ్ యాక్షన్, అతను కావాల్సినటువంటి ప్లాన్ని అమలు చేయడం కోసం స్టాండ్ అయి ఉంటాడు. సో నెక్స్ట్ కార్టర్ విక్ గుడ్ వచ్చేసి కార్టర్ విక్ గుడ్ అనగా మనకి ఏం గుర్తుకు రావాలండి, ఇక్కడ అవుట్లైన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి రాయడం జరుగుతుంది. సో లెసన్కి సంబంధించి చూసినట్లయితే మనకి టీచింగ్ వెరీ గుడ్ అంటే మంచి అంటే మనకు టీచింగ్ మంచిగా ఉండాలంటే ఎలా అంటే అవుట్లైన్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇందులో వచ్చేసి లెసన్ ప్లాన్లో. నెక్స్ట్ చూసినట్లయితే బైనింగ్ అనగానే మనకి డైలీ లెసన్ ప్లాన్ అనేది ఏ విధంగా ఉండాలి, అరేంజింగ్ సబ్జెక్ట్ మ్యాటర్ అండ్ మెథడ్ అండ్ ప్రొసీజర్గా ఉండాలి. సో బైండింగ్ చేసి ఉండాలి. బైండింగ్ ఏ విధంగా చేస్తాము, బైండింగ్ ఎలా చేస్తామంటే డైలీ లెసన్ ప్లాన్ ఏం చేయాలి, అరేంజింగ్ సబ్జెక్ట్ మ్యాటర్ వైజ్గా ఆర్డర్గా చేసేసి దాని మెథడ్స్ అండ్ ప్రొసీజర్ని ఏం చేయాలి, బైండింగ్ అన్నీ కూడా బైండింగ్ చేసి పెట్టాలి. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఐకే డేవిస్ వచ్చేసి డేవిల్. ఇక్కడ పిల్లలకు ధైర్యంలాగా ఉంటాం. ఇప్పుడు ప్రిపేర్ కాకపోతే అన్ప్రిపేర్నెస్ అనేది సో ఫ్యాటల్గా ఉండడం జరుగుతుంది. సో మనకు ప్రిపేర్ కాకపోతే సో ఫ్యాటల్గా ఉంటాం. నెక్స్ట్ జిహెచ్ గ్రీన్ అంటే ఏంటిది, గ్రీన్ అంటే గ్రీన్ సిగ్నల్ అన్నట్టు. సో మనం ప్రిపేర్డ్ అయితే మనం ఎట్లా కాన్ఫిడెన్స్ తోటి వితౌట్ యాంగ్జైటీ, సో యాంగ్జైటీ లేకుండా విత్ కాన్ఫిడెన్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనకి జిహెచ్ గ్రీన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బాసింగ్ వచ్చేసి టీచింగ్ అండర్ ద గైడెన్స్ డే బై డే యాక్టివిటీస్. ఇక్కడ మనకి బాసింగ్లో వచ్చేసి మనకి గైడెన్స్ ప్రకారం ఉండడం జరుగుతుంది. సో మనకి అండర్ గైడెన్స్ ప్రకారం ఎవరు గైడెన్స్, టీచర్ గైడెన్స్ ప్రకారం డైలీ యాక్టివిటీస్ అనేవి టీచింగ్ ప్రాక్టీస్లో ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే అకార్డింగ్ టు ది లెస్టర్ బి స్టాండ్స్ ప్రకారం టీచర్ లెసన్ ప్లాన్స్ వచ్చేసి 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉండడం జరిగింది. అందులో వచ్చేసి క్యూరియాసిటీ, క్రియేటివిటీ అండ్ కాంపిటెన్సీ అండ్ కంపాషన్ 4 టైప్స్ వచ్చేసి మనకి లెస్టర్ బి స్టాండ్స్ అనేవి ప్రపోజ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ చూసినట్లయితే పెరేడ్ ప్లాన్ సంబంధించి అప్రోచెస్ అయితే ఉండడం జరిగింది. అందులో వచ్చేసి ఎర్బాటియన్ అప్రోచ్, ఎవల్యూషన్ అప్రోచ్, మోరిసన్ అప్రోచెస్, గ్లోవర్స్ ప్లాన్ అప్రోచ్, ఆర్సీఎం అప్రోచ్, కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ అండి. ఫస్ట్ చూసినట్లయితే ఈ పెరేడ్ ప్లాన్కి సంబంధించినటువంటి అప్రోచెస్లో 6 అయితే అప్రోచెస్ ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి ఎర్బాటియన్ అప్రోచ్ అండ్ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ అండి. ఎర్బాటియన్ అప్రోచ్ చూసినట్లయితే మనకి మెమరీ బేస్డ్ అప్రోచ్ అండి. మెమరీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి నాలెడ్జ్ అండ్ కాగ్నేటివ్, సో కాగ్నేటివ్ డొమైన్స్ అయినటువంటి నాలెడ్జ్ను మెయిన్గా ప్రిఫర్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఉన్నటువంటి స్టెప్స్ చూసినట్లయితే ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్. ఇక్కడ మనకి పాగర్ అనేది ఒక కీవర్డ్గా గుర్తుపెట్టానండి. పాగర్ వచ్చేసి మనకి ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్, అసోసియేషన్, జనరలైజేషన్, అప్లికేషన్ అండ్ రీక్యాపిటలైజేషన్గా చెప్పుకోవచ్చండి. దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి మనకి ప్రజెంటేషన్ అనేది ఇంపార్టెంట్ స్టెప్ అండి. సో ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్, ఓకేనండి. సో ఇక్కడ మనకి జనరల్గా ఎర్బాటియన్ అప్రోచ్ వచ్చేసి మనకి మెమరీ బేస్డ్ నాలెడ్జ్ వచ్చేసి ఎక్కువ స్ట్రెస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అప్రోచ్ వచ్చేసి మనకి ఎవల్యూషన్ అప్రోచ్ అండి. దీన్నే బ్లూమ్స్ అప్రోచ్ అని అంటారు. ఎవల్యూషన్ అప్రోచ్ అన్న బ్లూమ్స్ అప్రోచ్ అన్న ఒకటే అండి. ఈ ఎవల్యూషన్ అప్రోచ్లో కూడా మనకి 3 టైప్స్ ఉండడం జరుగుతుంది. సో ఎవల్యూషన్ అప్రోచెస్లో మనకి 3 స్టెప్స్ అయితే ఉండడం జరుగుతుంది. దీన్ని బ్లూమ్స్ అప్రోచ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ బ్లూమ్స్ అప్రోచ్ అని ఇక్కడ మనకి కంటిన్యూస్ ఎవల్యూషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసి లెర్నర్ సెంటర్డ్ అప్రోచ్. మరి ఇక ఎర్బాటియన్ అప్రోచ్ అయితే ఏంటిది, టీచర్ సెంటర్డ్ అప్రోచ్ అండి. ఇక్కడ టీచర్ సెంటర్డ్ అప్రోచ్ ఇది వచ్చేసి మనకి బ్లూమ్స్ అప్రోచ్ అనేది సింపుల్ టు కాంప్లెక్స్ అండ్ ట్రైపోలార్ అండ్ ట్రయాంగులర్ లెవెల్లో ఉంటుంది. సో ఎందుకు ట్రయాంగులర్లో ఉంటుందంటే ఇక్కడ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ఉండడం జరుగుతుంది, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఎవాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. సో ఈ పోలార్గా మనం కన్సిడర్ చేయడానికి వీలుంటుంది. ఇక్కడ స్టెప్స్ చూసినట్లయితే మనకి ఫార్ములేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్, క్రియేషన్ ఆఫ్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఎవాల్యుయేషన్, ఈ 3 స్టెప్స్ అనేవి ఉండడం జరుగుతుంది. మరి ఇక బ్లూమ్స్ అప్రోచ్ అనేది ఇక్కడ ఆల్ డొమైన్స్ మీన్స్ కాగ్నిటివ్ డొమైన్ కానీ,
అండ్ సైకోమోటర్ డొమైన్ కానీ ఎఫెక్టివ్ డొమైన్, ఈ 3 డొమైన్స్ను కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అంటే 3 డొమైన్స్ కూడా డెవలప్ అవ్వడం జరుగుతుంది. సో ది బ్లూమ్స్ అప్రోచ్లో. నెక్స్ట్ చూసినట్లయితే మనకి మోరిసన్ అప్రోచ్ అండి. మోరిసన్ అప్రోచ్ అన్న యూనిట్ అప్రోచ్ అన్న కూడా సేమ్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ హెచ్సి మోరిసన్ వచ్చేసి మనకి మోరిసన్ అప్రోచ్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఇక్కడ తను రాసినటువంటి ఈ బుక్ చూసినట్లయితే మనకి ప్లానింగ్ ద టీచింగ్ అండ్ లెర్నింగ్ యాక్టివిటీస్, ప్లానింగ్ ద టీచింగ్ అండ్ లెర్నింగ్ యాక్టివిటీస్ అనేది ఉండడం జరిగింది. ప్లానింగ్ ద టీచింగ్ అండ్ లెర్నింగ్ యాక్టివిటీస్. ఇక్కడ స్టెప్స్ చూసినట్లయితే హెచ్సి మోరిసన్లో వచ్చేసి మనకి 5 స్టెప్స్ అయితే ఉండడం జరుగుతుంది. మోరిసన్ వచ్చేసి మనకి 5 స్టెప్స్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఎక్స్ప్లోరేషన్, ప్రజెంటేషన్, అసిమిలేషన్, ఆర్గనైజేషన్ అండ్ రిసిటేషన్. ఇక్కడ జనరల్గా చూసినట్లయితే ప్రిపరేషన్కి ఎక్స్ప్లోరేషన్ ఇవ్వడం జరిగింది, ప్రజెంటేషన్కి ప్రజెంటేషన్ ఉన్నది, అసోసియేషన్కి మనకు అసిమిలేషన్ రావడం జరిగింది, ఆర్గనైజేషన్కి ఇంకా మనకి జనరలైజేషన్కి ఆర్గనైజేషన్ రావడం జరిగింది. ఇక్కడ రిసిటేషన్ అనేది అప్లికేషన్ అండ్ రీక్యాపిటలైజేషన్, ఈ రెండింటికి కలిపి మనకు రిసిటేషన్ అనేది రావడం జరిగిందండి. సో 5 స్టెప్స్ అనేవి ఉండడం. మోరిసన్ అప్రోచ్ వచ్చేసి మనకి 5 స్టెప్స్ ఉంటాయి. దీన్నే యూనిట్ అప్రోచ్ అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనకి గ్లోవర్స్ అప్రోచ్. గ్లోవర్స్ అప్రోచ్ వచ్చేసి మనకి క్రిటిసైజ్డ్ ఇన్ ఎర్బాటిని అప్రోచ్. ఎర్బాటిని అప్రోచ్ని క్రిటిసైజ్ చేసినటువంటి అప్రోచ్ని మనకి గ్లోవర్స్ అప్రోచ్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి గ్లోవర్స్ అప్రోచ్ అంటే 7, 8 ఆ విధంగా ఉన్నది. జీ అంటే మనకి గ్లోవర్స్ అప్రోచ్, 8 అంటే ఏంటిది ఎర్బాటిని అప్రోచ్. సో ఇక్కడ దీనికి గ్లోవర్స్ రాసినటువంటి బుక్ పేరు వచ్చేసి వెర్బల్ చైల్డ్. వెర్బల్ చైల్డ్ అనేది బుక్ పేరు అండి. సో వెర్బల్ చైల్డ్ ఎవరు రాశారు? ఆర్జీవి రాశారని గుర్తుపెట్టుకోండి. సో ఆర్జీవి వచ్చేసి రామ్ గోపాల్ వర్మ, జీవి. ఇక్కడ గ్లోవర్స్ వచ్చేసి జీ అంటే వి వచ్చేసి వెర్బల్ చైల్డ్. నెక్స్ట్ వచ్చేసి 4 స్టెప్స్ ఇన్వాల్వింగ్ క్వశ్చనింగ్, డిస్కషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎక్స్ప్రెషన్. క్వశ్చనింగ్, డిస్కషన్, ఇన్వెస్టిగేషన్ అండ్ ఎక్స్ప్రెషన్స్, ఈ 4 స్టెప్స్ అనేవి గ్లోవర్స్ అప్రోచ్లో ఉండడం జరుగుతుంది. క్రిటిసైజ్డ్ ఇన్ ఎర్బాటిని అప్రోచ్. ఓకేనా అండి. నెక్స్ట్ అప్రోచ్ చూసినట్లయితే ఆర్సీఎం అప్రోచ్. ఆర్సీఎం అప్రోచ్ ఇక్కడ రీజనల్ కాలేజ్ ఫర్ ఎడ్యుకేషన్ మైసూర్, రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్కి సంబంధించినటువంటిది అప్రోచ్ అండి. దీన్ని ప్రపోజ్ చేసినటువంటి సైంటిస్ట్ వచ్చేసి దబే అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఆర్సీఎం అప్రోచ్ ఈజ్ 3 స్టెప్స్ ఇన్వాల్వ్డ్ అండి. ఇక్కడ చూసినట్లయితే ఇన్పుట్ జనరల్గా మనకు కంప్యూటర్కి సంబంధించి అనుకోండి. సో కంప్యూటర్లో ఏముంటుంది? ఇన్పుట్ డివైసెస్ అండ్ అవుట్పుట్ డివైసెస్ అండ్ సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో ఇన్పుట్, ప్రాసెస్ అండ్ అవుట్పుట్, ఈ 3 స్టెప్స్ అనేవి ఉండడం. ఇది ఆర్డర్గా గుర్తుపెట్టుకోవాలండి, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఈ చేసినటువంటి నెక్స్ట్ అప్రోచ్ చూసినట్లయితే కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ అండి. కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లో వచ్చేసి మనకి 5 స్టెప్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అందులో వచ్చేసి ఇంట్రడక్షన్, టెక్స్ట్ బుక్ లెర్నింగ్ అండ్ ఆర్గనైజేషన్ అండ్ డిమాన్స్ట్రేషన్ అండ్ కన్క్లూజన్. ఇందులో ఫస్ట్ స్టెప్లో వచ్చేసి ఇంట్రడక్షన్లో వచ్చేసి మనకి విషింగ్, మైండ్ మ్యాపింగ్ అండ్ ప్రోబింగ్ క్వశ్చన్స్, టాపిక్ డిక్లరేషన్. ఫస్ట్ విష్ చేస్తాం, మైండ్ మ్యాపింగ్ చేయడం జరుగుతుంది, ప్రోబింగ్ క్వశ్చన్స్ చేయడం జరుగుతుంది, టాపిక్ డిక్లరేషన్. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ లెర్నింగ్లో వచ్చేసి కీవర్డ్స్ అంటే రికగ్నైజింగ్ ద కీవర్డ్స్ అండి. సో మా గ్రూప్ డిస్కషన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎంకరేజింగ్ ద స్టూడెంట్స్ క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్గనైజేషన్, డిమాన్స్ట్రేషన్, కన్క్లూజన్. ఇక కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ వచ్చేసి మనకి 5 స్టెప్స్ అనేవి ఉండడం జరుగుతుంది, వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఆర్గనైజేషన్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ఇన్ ద ఫిజికల్ సైన్స్. ఇక్కడ ఆర్గనైజేషన్ చూసినట్లయితే మనకి మెయిన్ కన్సిడరేషన్స్ చూసినట్లయితే టీచర్ కన్సిడరేషన్ అండ్ స్టూడెంట్ కన్సిడరేషన్ ఉండడం జరుగుతుంది. 6 కన్సిడరేషన్ ఉంటాయి. ఇందులో వచ్చేసి ఐడెంటిఫికేషన్ అండ్ ఆర్గనైజేషన్లో టైం కన్సిడరేషన్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కన్సిడరేషన్. నెక్స్ట్ కంటెంట్, సో కంటెంట్ కన్సిడరేషన్ అండ్ రీసోర్స్ కన్సిడరేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ కీప్ ఇన్ ద మైండ్ ఇన్ టీచింగ్ వచ్చేసి మనకు ఉన్నటువంటి టీచింగ్ సంబంధించి చూసినట్లయితే ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే మోటివేషన్, ఆస్కింగ్ క్వశ్చన్స్, ఆర్గనైజేషన్స్, సూపర్విజన్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ది సెన్సారీ ఆర్గన్స్ యూజింగ్ ద TLM అండి. ఇక్కడ మెయిన్గా చూసినట్లయితే మోటివేషన్ చేయాలి, ఆస్కింగ్ క్వశ్చన్స్ చేయాలి, ఆర్గనైజ్ చేయాలండి, సూపర్విజన్ చేయాలి, యూటిలైజేషన్ ఆఫ్ ది సెన్సారీ ఆర్గన్స్. ఇక్కడ చూసినట్లయితే ఐకే డేవిస్ చెప్పినటువంటి ఫంక్షన్స్ ఆఫ్ టీచర్స్. ఇక్కడ ఐకే డేవిస్ వచ్చేసి మనకి టీచర్ యొక్క ఫంక్షన్స్ ఏ విధంగా ఉండాలంటే ప్లానింగ్, ఆర్గనైజేషన్ అండ్ లీడింగ్ అండ్ కంట్రోలింగ్. సో ప్లానింగ్ చేయాలి, ఆర్గనైజ్ చేయాలి, లీడింగ్ చేయాలి అండ్ పిల్లల్ని కంట్రోల్ చేయాలనేసి చెప్పడం జరిగింది.
ఓకే, నెక్స్ట్ ఎడ్గర్ డేల్స్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే 1960లో ప్రపోజ్ చేశాడు. ఇతను వచ్చేసి మనకి ఎడ్గర్ డేల్స్ వచ్చేసి అమెరికన్ సైంటిస్ట్ అండి. ఇక్కడ ఇతను వచ్చేసి ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా ఎడ్యుకేషన్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ మీడియా ఎడ్యుకేషన్కి ఫాదర్గా మనకు చెప్పుకోవచ్చు ఎడ్గర్ డేల్స్. ఇక్కడ బుక్ ఇతను రాసినటువంటి బుక్ చూసినట్లయితే బుక్ ఆడియో విజువల్స్ మెథడ్స్ ఇన్ ద టీచింగ్ 1946 అండి. ఆడియో విజువల్ మెథడ్స్ టీచింగ్ ఇన్ 1946లో రాయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఇతను 3 టైప్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే డివైడ్ చేయడం జరిగింది. ఇన్యాక్టివ్ ఎక్స్పీరియన్సెస్, ఐకానిక్ ఎక్స్పీరియన్సెస్ అండ్ సింబాలిక్ అండ్ అబ్స్ట్రాక్ట్ ఎక్స్పీరియన్సెస్. ఇందులో వచ్చేసి టాప్లో వచ్చేసి మనకి టాప్ పార్ట్ వచ్చేసి మనకి సింబాలిక్ అబ్స్ట్రాక్ట్ ఎక్స్పీరియన్స్ ఉండడం జరుగుతుంది. మిడిల్లో వచ్చేసి ఐకానిక్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ బేసల్ పార్ట్లో వచ్చేసి మనకు ఇన్యాక్టివ్ ఎక్స్పీరియన్సెస్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే సింపుల్ కోడ్గా వచ్చేసి మనకి DCD DFED మిస్టర్ VV. ఇక్కడ DCD వచ్చేసి మనకు డాగ్ CD అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డాగ్ ఫెట్ DCD అంటే డాగ్ ఫెట్ అంటే PET అని పెట్టాను, డాగ్ పెట్ అని పెట్టాను. మిస్టర్ అంటే ఎవరు? VV వావిలాల వేణుగోపాల్. డాగ్ CD ఏమని అంటున్నాడు? మిస్టర్ డాగ్ పెట్ అంటే డాగ్ యొక్క CD ఆర్ డాగ్ పెట్ యొక్క CD ఏమంటున్నాడు? మిస్టర్ వావిలాల వేణుగోపాల్ని. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ ఎక్స్పీరియన్స్ చూద్దామండి. ఇక్కడ ఏ విధంగా ఉన్నాయంటే ఇక్కడ 3+6+2 ఉంటాయి. ఇక్కడ మనకి 3 వచ్చేసి డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, కంట్రీవ్డ్ ఎక్స్పీరియన్స్, డ్రామటైజ్డ్ ఎక్స్పీరియన్సెస్ అండి. ఇవి వచ్చేసి మనకి ఇన్యాక్టివ్ ఎక్స్పీరియన్సెస్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డెమాన్స్ట్రేషన్ అండ్ ఫీల్డ్ ట్రిప్స్, ఎగ్జిబిషన్స్, నెక్స్ట్ వచ్చేసి టెలివిజన్స్ అండ్ మోషన్ పిక్చర్స్ అండ్ రేడియో రికార్డింగ్స్. ఇవన్నీ వచ్చేసి మనకి మిడిల్ పార్ట్లో ఉన్నటువంటి ఐకానిక్ ఎక్స్పీరియన్స్గా తీసుకోవచ్చు అండి. నెక్స్ట్ సింబాలిక్ ఎక్స్పీరియన్స్గా వచ్చేసి మనకి విజువల్ సింబల్స్ అండ్ వెర్బల్ సింబల్స్. ఇక్కడ చూసినట్లయితే మనకి కాంక్రీట్ అబ్స్ట్రాక్ట్ అనేవి ఉండడం జరుగుతుంది. ఇక్కడ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చేసి కాంక్రీట్ డిక్రీజింగ్ ఆర్డర్ అండి. సో ఇక్కడ కాంక్రీట్ అనేది ఉంటుంది. ఇక్కడ అంటే డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అనేది కాంక్రీట్ కాబట్టి, సో ప్రత్యక్షంగా చూపబడుతున్నాం కాబట్టి కాంక్రీట్. సో అబ్స్ట్రాక్ట్ అంటే కనబడదు. సో వెర్బల్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ కిందకి వస్తుంది. సో కాంక్రీట్ డిక్రీజింగ్ ఆర్డర్, అబ్స్ట్రాక్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్. సో అబ్స్ట్రాక్ట్ ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంక్రీజ్ అవుతుంది. సో కాంక్రీట్ ఏమవుతుంది? డిక్రీజింగ్ అవుతుంది. ఇక్కడ నుంచి చూసినట్లయితే కాంక్రీట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ది కాంక్రీట్ అండ్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ది అబ్స్ట్రాక్ట్. ఈ విధంగా ఉండడం జరుగుతుందండి. ఇది ఎడ్గర్ డేల్స్కి సంబంధించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై.